జూబిలీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా భారీగా డబ్బు నిల్వ ఉంచారన్న ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, రహమత్ నగర్లోని ఎమ్మెల్సీ రవీందర్రావు ఇళ్లలో సోదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా డబ్బు పంచుకోవడానికి ఆడుతున్న నాటకమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికకు ప్రచారం చేయకుండా కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సోదాలు సహజమని, ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరి ఇంట్లో అయినా చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులలో సోదాలు ఏవైనా జరుగుతుంటే చట్ట ప్రకారం కొనసాగుతుంటాయని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పంచలే, ఇప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం మాకు లేదు. మేము ముందు వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు, ₹1 దొరకలేదని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు 3-4 గంటలుగా 7 గంటల నుంచి జరుగుతుంది. ఇది ఎందుకు? కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుంది, ఇక్కడ డైవర్షన్ చేయాలి, వాళ్ళ పని సాగు చేసుకోవాలని ఆడుతున్నటువంటి డ్రామా ఇది. వేరే విత్తేం లేదు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుకోవాలంటే పోలీసు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంతమంది సెర్చ్ చేయడానికి ఎంతమంది పోలీసు వస్తారు? ఒక 5 మంది. అంటే ప్రచారం చేయకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మేమందరం ఇక్కడికి వస్తే అక్కడ వేయాలని చేస్తున్నారు. మొత్తం పోలీసు అంతా రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఇంటి ముందు లేవటం. చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాం.